ట్రస్టీస్ గురించి ఒకసారి ఏదైనా సభాముఖంగా ఏదైనా దీన్ని ఆలోచన చేయిస్తే మంచిదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను. రెడ్డి గారు నమస్తే అధ్యక్ష. ఈరోజు దేవాలయం గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా నాడు నేడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 150 దేవాలయాలు ఆయన ఒక గాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఎక్కడ పోయినా కూడా. అదే జగనన్న వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పారు 14-18 గంటలు ఆయన పనిచేసినట్టు ఉంటాడు. ఏం చేయడు చంద్రబాబు నాయుడు. జగన్ సార్ తక్కువ మాట్లాడితే ఎక్కువ పని చేస్తాడు. 4750 దేవాలయాలకి దాదాపు 28 కోట్ల చిల్లర వరకు పాపం నిజంగా దీపాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. చాలా గుళ్ళు మూసేసి ఉన్నాయి. ఈ రియల్ ప్రతి ఒక్కరు మన హిందువులని చెప్పుకుంటాం. ప్రతి ఒక్కరు ఇంటి ముందుండే దేవాలయం కూడా చూడం. ఎప్పుడు పండగలకు పోయేసి ఆ దేవుడు కొబ్బరికాయ కొట్టేసి వస్తాం. కానీ జగనన్న మాత్రం నిజంగా ఇది కనుక్కొని ఈరోజు ఇన్ని దేవాలయాలు దీపం పెట్టడం మహానుభావుడు మంచి చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటున్నా స్పీకర్ సార్. అదేవిధంగా దేవాలయాల గురించి ఇంకొకటి కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం అయితే శ్రీకాళహస్తి మాకైతే 66 దేవాలయాలు ఇచ్చినాయి. ఇదే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి దాదాపు 3000 దేవాలయాలు 10 లక్షల రూపాయలు లెక్కన దేవాలయం కట్టడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడా లేదు. అందరూ చెప్పుకుంటుంటారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని దేవాలయాలు. మనందరం కూడా చూస్తుంటే పుష్కరాలు ఎంతమంది చనిపోయినారు ఒక మేకప్ కోసం, ఒక సెట్టింగ్ కోసం. నిజంగా ఆ రోజు దేవుడి దగ్గరికి వస్తే చనిపోవటం జరిగింది. ఇదే కాకుండా కూడా మనం కూడా చూసాం. మినిస్టర్ గారు అయితే నాకు చాలా సంతోషం అవుతుంది. ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ అందరూ ఎమ్మెల్యేలకి అన్ని దేవాలయ ప్రసాదాలు తీసుకొచ్చి క్వాలిటీ ఎట్టుందో, అందరూ ఎమ్మెల్యేలు తింటే ఎట్టుందో దాంట్లో మైనస్ ప్లస్ చెప్పేదానికి మినిస్టర్ గారు మంచి కార్యక్రమం పెట్టారు. దాంట్లో లోటుపాట్లు అన్నట్టు చెప్పండి అని కూడా మినిస్టర్ గారు చెప్పడం, మేము అందరూ తినటం బాగుంది అంటాం. ఇది మంచి పద్ధతి. ఎందుకంటే మనందరూ చెక్ చేస్తాం ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. మా జిల్లా 40 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం. తిరుమల తిరుపతి దేవస్థానం ఏందండి? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో హిందువులకి చాలా పెద్ద దేవస్థానం. ఎవరు వచ్చినాక ఫ్లైఓవర్ వేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 600 కోట్లతో ఫ్లైఓవర్ వచ్చింది. ఎందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినాడు? నేను విజనరీ అంటాడే. మన ఊర్లో విజనరీ లేదే. మన ఊరు అదే కదా, తిరుపతే కదా మనందరిది. విజనరీ ఎక్కడ పోయింది? అదే శ్రీకాళహస్తిలో మినిస్టర్ గారు వచ్చినాక మేము కొండ చుట్టూరికి 22 కోట్లు పెట్టి రోడ్డు అడిగితే ఇమీడియట్గా ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ అండి. మాకు మినిస్టర్ 30 సంవత్సరాలు మినిస్టర్ ఉన్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. వాళ్ళ ఊరికి మొన్న ₹1 కోటి ఇప్పించామండి. ₹1 కోటి దేవాదాయం తెచ్చి ₹1 కోటి ఇప్పించాం. అంటే ఇంతకుముందు నాణ్యన మాట్లాడుతుంటే నాకు 12 కోట్లు ఇచ్చారు మధు. నిజంగా హిందువులకి ఈరోజు నిజమైన రోజు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక హిందూ దేవాలయాన్ని కూడా ఒక వెలుగు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే జరుగుతున్నాయి. మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు? ఎందుకు రోడ్లు వేయలేకపోయినాడు? ఎందుకు ఫ్లైఓవర్లు కట్టలేకపోయినాడు? ఆ రోజు మన గవర్నమెంట్లో, వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రథం కాలిపోతే ఇంతవరకు రథం చేయించాలా? ఈ గవర్నమెంట్లో రథం కాలిపోతే రథం చేయించాం. నాడు నేడు ఇదే అతనికి ఉందా? అతనికి దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకుంటే అందరూ వినాలి. ఇది ప్రసాదాలు తీసుకుంటే షూ తీయడు. చూశారు మీరు ఎవరైనా? శంకుస్థాపన పోతే కూడా షూ తీయడు. కానీ సీ గాడ్ దగ్గర పోతాడు. సీ గాడ్ అంటే మీకు అందరికి చాలామంది తెలిసి ఉంటుంది. మన రామోజీరావు గారి దగ్గర ఆయన గాడ్, చంద్రబాబు నాయుడు గాడ్. ఆయన దగ్గర పోతే బూట్లు తీసుకొని పోతాడు లోపల. ఇక్కడ దేవుడు ఈ గాడ్ కాడు తీయడు. వెంకటేశ్వరం గాడు ఆయన అవుపడ్డు, ఈ స్ఫూడ్ అవుపడ్డు. ఆ గాడ్ సి గాడ్ దగ్గర పోతే మాత్రం షూ తీసుకొని లోపల పోయి ఉంచుకుంటాడు. అంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. హిందువులకి ఈరోజు నిజమైన గవర్నమెంట్ వచ్చింది. హిందువులకి గుళ్ళు కట్టిస్తున్నాం. హిందువులకి ఏం జరిగినా కూడా ముందుండి ఇంత కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చేది ఇన్ని దేవాలయం కట్టేశారు. స్పీకర్ సార్ మీరు చెప్పండి సార్. మీ ఊరు కూడా ఇచ్చి ఉంటారు సార్, లెక్కలు చెప్పండి సార్. మీ ఊరు కూడా గుళ్ళకి ఇచ్చి ఉంటారు సార్. ఎప్పుడైనా చూసారా మీరు? మనం గవర్నమెంట్లో లేకపోయినా రామారావు ఉన్నప్పుడు తిరుమల దేవస్థానం కనీసం ఒక క్యూ కాంప్లెక్స్ కట్టారు. మనం చేసి చెప్పుకుంటాం, వాళ్ళకి అబద్ధం చెప్పం. జగనన్న ఈరోజు ఈ రాష్ట్రంలో 3000 గుళ్ళు తెల్లారు లేస్తే ఆ పేపర్లు చూడాలంటే భజన కొడతానే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జగనన్న వచ్చినాక ఇవన్నీ మంచి చేశారు. కాబట్టి మనం అందరూ కూడా ఈరోజు ఇంకా కూడా మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. దయచేసి ఇంకా గుళ్ళు కూడా టెంపుల్కి కూడా కాళహస్తి టెంపుల్, తిరుమల టెంపుల్ అందరూ కూడా ఇస్తున్నారు. చిన్న చిన్న దేవాలయ ఆస్తులు ఉన్నాయి, అవి కూడా ఇమ్మీడియట్గా తీసుకోమని. మాది కూడా 7 to 7 రోడ్డు దయచేసి 40 కోట్లు
పెట్టున్నాం. మినిస్టర్ గారు కూడా మనం ఒప్పుకున్నారు. సీఎం గారు తిరుమల వచ్చినప్పుడు చెప్తే ఇమీడియట్లీ చేయి మధు అన్నాడు. ఎందుకంటే దాదాపు 40,000 మంది వస్తారు శ్రీకాళహస్తికి కూడా. పెద్ద మనసు చేసుకొని కూడా ఆ రోడ్డు కూడా అప్రూవ్ చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన స్పీకర్ సార్ చాలా సంతోషంగా ఉంది. కౌలు భూములు సార్, స్పీకర్ సార్ ఒకటే సార్, కౌలు భూములు సార్. అంతకుముందు వాళ్ళు నిజంగా తెలుగుదేశం వాళ్ళు జోబులో డబ్బులు వేసుకునేవాళ్ళు. ఈరోజు కౌలు భూములు అంతా కూడా గుడికి వస్తున్నాయి. అంతకుముందు వాళ్ళే ఇప్పుడే చెప్పారు, రోజే చెప్తానే వాళ్ళు 1000 ఎకరాలది ఏందో 600 ఎకరాలది ఎంతో 50 ఎకరాలకు వచ్చేసింది అన్నాడు రోసయ్య. అసలు ఉండవు గుళ్ళో లింగాలు కూడా మింగేసేదయ్యా తెలుగుదేశం వాళ్ళు. గుళ్ళో లింగాలు కూడా మింగేది తెలుగుదేశం వాళ్ళు. కూర్చోండి. రామచంద్రారెడ్డి గారు. మీ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారో ఇవ్వరో అని డోలాయమని పరిస్థితిలో ఉన్నాను దిశ. అంటే చాలాసేపు మా సైడ్ చూడాలి దిశ. అందుకని నా మీద నువ్వు బ్యాడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నావు కానీ నువ్వంటే నాకు చాలా అభిమానం అయ్యా. దిశ నా మీద అనవసరంగా నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు కానీ నువ్వంటే నాకు చాలా అభిమానం. సరే, ధన్యవాదాలు దిశ. అధ్యక్ష, మరి ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా అధ్యక్ష రాష్ట్రంలో ఈ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి చాలా దేవాలయాల్లో నిత్యం ఆ యొక్క వేల్పు ఆ దేవునికి ఆ భగవంతునికి దీపం పెట్టే పరిస్థితి ఇంకా ఎన్నో మీటర్లకు సంబంధించిన దేవాలయాల్లో లేదు అధ్యక్ష.